హరి ఓం. అందరికీ నమస్కారం. క్రిందటి రామాయణ భాగంలో రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగ సంరక్షణ పూర్తి చేశారు కదా. ఆ తర్వాత విశ్వామిత్రుడు మిగతా మునులతో రామలక్ష్మణులు సోనా నదీ తీరానికి వచ్చారు. అక్కడ సాయం సంధ్యావందనాది విధులన్నీ పూర్తి చేశాక ఆసీనులైన విశ్వామిత్రుడికి నమస్కరించి రామలక్ష్మణులు కూర్చున్నారు. తేజోమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలంతో విశ్వామిత్రుణ్ణి, ఓ మహాత్మా, సోనా నదీ తీరంలో దట్టమైన వృక్షాలతో శోభిస్తున్న ఈ ప్రదేశం ఎవరిది? దయతో నాకు వివరంగా తెలియజేయమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. కుసుడు అనే మహానుభావుడు మా వంశానికి మూలపురుషుడు. అతడు అయోనిజుడు, బ్రహ్మ మానసపుత్రుడు, గొప్ప తపస్వి. నియమనిష్టలతో వ్రతాల్ని ఆచరించేవాడు, ధర్మాల్ని బాగా తెలిసినవాడు, సత్పురుషుల్ని నిత్యం పూజించేవాడు. ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి. ఆమె ఉత్తమ వంశంలో జన్మించింది. భర్తకి అనుకూలవతి. ఆ దంపతులకి కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అని 4 కుమారులు కలిగారు. వారు కూడా అన్ని విధాల తల్లిదండ్రులకి తగిన పుత్రులు, సద్గుణ సంపన్నులు, అన్ని విధాల యోగ్యులు, తేజశాలురు, ఉత్సాహవంతులు, ధర్మతత్పరులు, సత్యాన్ని మాట్లాడేవారు. అటువంటి కుమారులతో కుశుడు, పుత్రులారా, ధర్మాన్ని బాగా తెలుసుకుని ప్రజాపాలన చేయండి అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నవారైన ఆ 4 పురాల్ని ఏర్పాటు చేసుకుని పరిపాలిస్తూ ఉన్నారు. కుశాంబుడు కౌసంబీ నగరాన్ని, కుశనాభుడు మహోదయపురాన్ని, ఆధూర్తరజసుడు ధర్మారణ్యపురాన్ని, వసువు గిరివ్రజాన్ని నిర్మింపచేశారు. ఓ రామా, ప్రస్తుతం మనమున్న ఈ ప్రదేశం మహాత్ముడైన వసురాజు పాలనలో ఉంది. దీని చుట్టూ 5 పెద్ద పర్వతాలున్నాయి. ఈ 5 పర్వతాల మధ్య సోనా నది మాలలాగా శోభిస్తోంది. దీనికి సుమాగధి అని పేరు కూడా ఉంది. ఈ నది మగధ దేశంలో అన్ని ప్రాంతాలలోనూ ప్రవహిస్తూ సస్యశ్యామలం చేస్తోంది. కుశనాభుని భార్య ధర్మాత్మురాలైన గురతాచి. వారు 100 మంది కన్యల్ని సంతానంగా పొందారు. ఒకసారి రూపయవ్వన సౌభాగ్యవతులైన ఆ కన్యలు చక్కగా అలంకరించుకుని వర్షాకాలపు మెరుపు తీగల్లాగా ఉద్యానవనానికి వెళ్ళారు. అందరూ చక్కని ఆభరణాలు ధరించి నృత్యగానాలతోనూ వీణ మొదలైన వాద్యాల వాదనలతోనూ సంతోషిస్తూ ఉన్నారు. సర్వ సద్గుణ సంపన్నులైన ఆ కన్యల సౌందర్యాన్ని చూసి వాయుదేవుడు ముగ్ధుడై, ఓ కన్యలారా, నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీరందరూ నన్ను భర్తగా స్వీకరించండి. మానవ రూపం పైన మమకారం వదిలి దీర్ఘాయువుని పొందండి. సహజంగా యవ్వనం అస్థిరమైనది, మానవుల్లో మరీ చంచలమైనది. నన్ను వివాహం ఆడితే మీ యవ్వనం అక్షయమవుతుంది, మీరు దేవతలవుతారు అని అన్నాడు. అందుకు ఆ 100 కన్యలు అతడితో, ఓ సురశ్రేష్ఠ, నువ్వు సమస్త ప్రాణులలోనూ ప్రాణాల రూపంలో సంచరిస్తూ ఉంటావు. నీ ప్రభావం మాకందరికీ తెలుసు. ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నావు? మేమందరం కుశనాభుని కుమార్తెలం. దివ్యశక్తి గల నిన్ను నీ అధికారం నుంచి తొలగించగల సామర్థ్యం మాకు ఉంది. కానీ మా తపశక్తిని కాపాడుకోవడానికి మేము ఆ పని చెయ్యం. దుర్బుద్ధి గలవాడా, మా తండ్రి సత్యవాది. నువ్వు ఆయన్ని అవమానించకూడదు. ఆయన వలన నువ్వు మృత్యుముఖంలో పడకూడదు. మా తండ్రి గారే మాకు ప్రభువు, పరమదైవం. మా తండ్రి నిశ్చయించిన వరుణ్ణే మేము భర్తగా సేవిస్తాము. ఆయన మమ్మల్ని ఎవరికి ఇచ్చి చేస్తే అతడే మాకు భర్త అవుతాడు అన్నారు. వారి మాటలకి వాయుదేవుడికి తీవ్రమైన ఆగ్రహం కలిగి వారి శరీరాల్లో ప్రవేశించి వారిని గూనివారిగా చేసేశాడు. దాంతో వారి దేహాలు మూరెడైపోయాయి. వారి గర్వం అణిగిపోయి
భయపడిపోయారు. అలా ఆ కన్యలు వాయుదేవుని వల్ల భంగపడి రాజభవనానికి చేరి సిగ్గుతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నేల మీద పడ్డారు. కుశనాభుడు సౌందర్యవతులైన తన కుమార్తెలు గోనివారై దీనంగా ఉండడం చూసి ఆశ్చర్యంతో వారిని, కుమార్తెలారా, ఇదేమిటి? మిమ్మల్ని కుబ్జలుగా చేసిన వారెవరు? ధర్మాన్ని అవమానించినది ఎవరు చెప్పండి అని అడిగాడు. అప్పుడు వారు జరిగినది చెప్పారు. కుశనాభుడు సౌశీల్యవతులైన తన కుమార్తెలతో, ఓ కుమార్తెలారా, క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చక్కగా చేశారు. ఐకమత్యంతో ప్రవర్తించి మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు. తగిన వారికి దానం చేయడం వల్ల, సత్ప్రవర్తన వల్ల, యజ్ఞాల్ని ఆచరించడం వల్ల కలిగే మహాఫలాలన్నీ క్షమాగుణం కలిగి ఉండడం వల్ల లభిస్తాయి. తపశక్తి ఉన్న వాయుదేవుని క్షమించారు. క్షమ యశస్కరం, అదే పరమధర్మం. ఈ జగత్తంతా క్షమపైనే నిలిచి ఉంది అని వారిని మెచ్చుకున్నాడు. దివ్యపరాక్రమశాలి, తగిన విధంగా నిశ్చయించే బుద్ధి కలవాడు అయిన ఆ కుశనాభుడు తన వంశానికి తగినట్లుగా కన్యాదాన విషయాన్ని గురించి మంత్రులతో ఆలోచించాడు. ఆ కాలంలోనే చూళి అనే ఒక మహాముని ఉండేవాడు. అతడు ఊర్ధ్వరేతస్కుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సదాచార సంపన్నుడు. ఒకసారి అతడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఊర్మిళ అనే ఆమె కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఆయనకు సపర్యలు చేసింది. కొంతకాలానికి ధర్మదృష్టి గల ఆమె సపర్యలకి ఆ మహాముని సంతృష్టి చెంది, నీ సపర్యలకి సంతోషపడ్డాను, నీకు శుభమగుగాక, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆమె, ఓ మహాముని, నువ్వు తీవ్రమైన తపస్సు చేశావు. బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోతూ బ్రహ్మతో సమానుడివయ్యావు. ధర్మబుద్ధి కలవాడా, నాకు బ్రహ్మజ్ఞానం కల ఒక పుత్రుని ప్రసాదించు. నేను నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్న దానిని, పవిత్రురాల్ని, ఎవ్వరికీ భార్యను కాను, కాబోను. అటువంటి నేను నిన్ను ఆశ్రయించాను. నీ బ్రహ్మతేజస్సు ప్రభావంతో నాకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించు. అందుకు నువ్వే సమర్థుడివి, నీకు పుణ్యం ఉంటుంది అని కోరింది. ఆ బ్రహ్మర్షి ఆమె పట్ల ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు. చూళి మహర్షి మానసపుత్రుడైన అతడు బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మదత్తుడనే ఖ్యాతి పొందాడు. సోమద కుమారుడైన ఆ బ్రహ్మదత్తుడు కాంపల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. కుశనాభుడు ఆ బ్రహ్మదత్తునికి తన 100 కుమార్తెల్ని ఇచ్చి వివాహం చేశాడు. బ్రహ్మదత్తుడు విద్యుక్తంగా ఆ వివాహ సమయంలో వరుసగా ఆ వధువుల పాణిగ్రహణం చేశాడు. బ్రహ్మదత్తుని చేతి స్పర్శ తగలగానే ఆ వధువుల గూని స్థితి మాయమైపోయింది. వారి మనోవ్యధ తొలగిపోయింది. ఆ వధువులు నిరుపమాన సౌందర్యంతో ప్రకాశించారు. తన కుమార్తెలు వాయుదేవుని వలన పడిన బాధల నుంచి విముక్తి పొందడం చూసి కుశనాభుడు చాలా సంతోషించాడు. వివాహ మహోత్సవమైన తర్వాత భార్యలతో సహా బ్రహ్మదత్తుని గౌరవంగా కాంపిల్య నగరానికి పంపించాడు కుశనాభుడు. సోమద కూడా చాలా సంతోషపడింది, కోడళ్ళని అభినందించింది. తర్వాత కుశనాభుడు పుత్రుని కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రుడు, ఉదార స్వభావుడు అయిన కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో, కుమారా, సర్వ సద్గుణాలతోనూ నీకు ధీటైనవాడు, పరమధార్మికుడు అయిన గాధి అనే కుమారుడు నీకు కలుగుతాడు. అతడి వల్ల నీ కీర్తి ప్రతిష్టలు లోకంలో చిరస్థాయిగా ఉంటాయి అని చెప్పి ఆకాశమార్గంలో శాశ్వతమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. కొంతకాలానికి కుశనాభఘృతాచులకి గాధి అనే కుమారుడు జన్మించాడు. రామా, ఆ గాధిరాజే నా తండ్రి. నేను కుశవంశంలో పుట్టాను కాబట్టి నాకు కౌశికుడు అనే పేరు ఏర్పడింది.
నాకు సత్యవతి అనే ఆమె అక్క. ఆమె చక్కటి వ్రతనిష్ట కలది. ఆమెకి రుచిక మహర్షితో పెళ్లి జరిగింది. మా అక్క కూడా కుశవంశంలోనే జన్మించింది కాబట్టి ఆమెకి కౌశికి అనే పేరు కూడా ఉంది. ఆమె ఎప్పుడూ భర్తకి అనుకూలవతి అయి ప్రవర్తిస్తూ ఉండేది. కాబట్టి భర్తని అనుసరించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. తర్వాత ఆమె కౌశికి అనే పేరుతో మహానదిగా భూమి మీద ప్రవహిస్తోంది. దివ్యమైన ఈ కౌశికీ నది అందంగా ఉండి పుణ్యజలంతో హిమాలయాల్ని ఆశ్రయించింది. నా సోదరి లోకహితార్థ నదిగా మారి ఇలా ప్రవర్తించింది. నేను నా సోదరి మీద ప్రేమతో హిమాలయ ప్రాంతంలోనే సుఖంగా నివసిస్తున్నాను. ఆ సత్యవతి పవిత్రురాలు. ధర్మం, సత్యం ఆమెకి ప్రాణంతో సమానం. గొప్ప పతివ్రత, మహాత్మురాలు, నదుల్లో శ్రేష్టమైనది. రామా, ఈ యాగ నిర్వహణ కోసం ఆ ప్రాంతం నుంచి ఈ సిద్ధాశ్రమానికి వచ్చి నీ పరాక్రమంతో కృతార్థుడయ్యాను. నువ్వు అడగడం వల్ల గిరివ్రజ దేశాన్ని గురించి చెప్పాను. మాటల్లో మా వంశం పుట్టుపూర్వోత్తరాలు కూడా చెప్పాను. రాత్రి కొంత గడిచిపోయింది. రేపటి మన ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇంక నిద్రపో. నీకు శుభం కలుగుతుంది. రామా, ప్రకృతి అంతా ఎక్కడిదక్కడ నిద్రలో మునిగింది. నువ్వు కూడా నిద్రపో అని చెప్పాడు. మునులు విశ్వామిత్రునితో, కౌశిక వంశం చాలా గొప్పది, ధర్మానికి నిలయం. ఈ వంశంలో పుట్టిన వారందరూ ఉత్తములు, మహానుభావులు, బ్రహ్మతుల్యులు. వారిలో నువ్వు ఇంకా గొప్పవాడివి. మీ వంశానికే వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలోనూ శ్రేష్టమైనది అని ప్రస్తుతించారు. తర్వాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, మునులు అందరూ నిద్రలో మునిగిపోయారు. ఆ మర్నాడు నిద్రలేచాక వారు ఏం చేశారో తర్వాతి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం.